హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ అయితే నేను మా ఆఫీస్ కొలీగ్ వచ్చేసి ఏదైనా మంచి ఫేమస్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. సో ఏ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి అన్నీ మేము చెక్ చేసుకున్నాము. చెక్ చేస్తే మెయిన్గా వచ్చేసి వరంగల్ ఒకటి వచ్చేసి చూపిస్తుంది. వరంగల్లో చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవేంటంటే 1000 పిల్లర్ టెంపుల్, భద్రకాళి టెంపుల్, వరంగల్ పోర్ట్ ఒకటి, లక్నవరం చెరువు, రామప్ప టెంపుల్. ఈ ప్లేసెస్ అయితే మెయిన్గా వరంగల్లో చూపిస్తున్నాయి. సో ఒకటే రోజు ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తామా చేయలేమా అని చెప్పేసి మేము అనుకున్నాము. సో ఫైనల్గా అయితే మేమైతే ఎలా వెళ్ళాలి, ఏంటి, ఏ ప్లేసెస్ విజిట్ చేసామనేది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. మా జర్నీ వచ్చేసి ఉప్పల్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా వరంగల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 146 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మేమైతే బస్సులు ట్రైన్లు అయితే చెక్ చేసుకున్నాము, ఏ టైమింగ్స్లో ఉన్నాయని చెప్పేసి అన్నీ చెక్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే 7:45కి సికింద్రాబాద్ నుంచి అయితే గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ఎవరైనా వరంగల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ ట్రైన్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే టైమింగ్ కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అక్కడికి వరంగల్కి వెళ్ళే వరకు అయితే మనకి 10 అలా అవుతుంది. బస్సెస్ కంటే ట్రైన్కి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. మేము సికింద్రాబాద్ నుంచి కాజీపేటకి అయితే టికెట్స్ తీసుకున్నాము. కాజీపేట వరకు ఎందుకు టికెట్ తీసుకున్నామో మీకు ముందు వీడియోలో మీకు చెప్తాను ఎందుకు తీసుకున్నామని చెప్పేసి. సో ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి గట్కేసర్, బీబీనగర్, భువనగిర్, ఆలేరు, కాజీపేట రూట్లో ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది. మా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 or 5 వరకు. ఎన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయాలో అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని వెంటనే రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసేయాలి. సో ఇలా అయితే మేము అన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఏ ప్లేసెస్కి ఫస్ట్ వెళ్ళాలి ఏంటని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. సెకండ్ ప్లేస్ వచ్చేసి భద్రకాళి టెంపుల్, థర్డ్ వచ్చేసి కాకతీయ పోర్ట్, ఫోర్త్ వచ్చేసి కుష్ మహల్. ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి, రామప్ప టెంపుల్ ఒకటి, ఇంకోటి లక్నవరం చెరువు. ఈ 2 ప్లేసెస్కి అయితే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే మాకు కుష్ మహల్ చూసే వరకు టైం అయితే ఈవినింగ్ అయింది. ఫైనల్గా అయితే కాజీపేటకి అయితే వచ్చేసాము. కాజీపేటకి వచ్చేసే వరకు ఎగ్జాక్ట్లీ 10:05 అలా అయింది. ఈ ట్రైన్ వచ్చేసి 15 minutes లేట్ అయింది. యాక్చువల్గా 9:45కి మనం ఇక్కడ రీచ్ అవ్వాలి. సో 15 minutes లేట్ అయింది. అయినా కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది ట్రైన్ వచ్చేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యి చూసి ఇక్కడ సరౌండింగ్ మొత్తం అన్నీ ఇక్కడ వరంగల్లో ఏ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి స్టేషన్లో మొత్తం ఎటు చూసినా కూడా మొత్తం అన్నీ ఇక్కడ పెయింటింగ్ అయితే కనిపిస్తాయి మనకు అన్నీ. ఇక్కడ ఏ ప్లేస్ విజిట్ చేయాలి ఏంటనేది తెలియని వాళ్ళకు కూడా మనకు అక్కడ చూస్తే తెలుస్తుంది. కాజీపేట నుంచి 1000 పిల్లర్ టెంపుల్ వచ్చేసి 10 kilometers డిస్టెన్స్ అయితే ఉంది ఇది. అందుకని మేము టికెట్ అయితే కాజీపేట వరకు తీసుకున్నాము. సో కాజీపేట నుంచి అయితే బస్సులు ఉంటాయి, ఆటోలు కూడా ఉంటాయి. బస్సుకి వెళ్ళేది బెటర్, ఎందుకంటే ఆటోలు అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే చేస్తారు. సో మేము అక్కడ అడిగాము, అక్కడ బస్సు వాళ్ళని అడిగినా కూడా చెప్పాను, మీరు ఆటోకి వెళ్ళాలనుకుంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, కొంచెం లేట్ అయినా బస్కి వెళ్ళమని వాళ్ళు చెప్పారు. ఒక 10 minutes అయితే మేము అక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక 18 or 20 minutes మనకైతే అక్కడికి వెళ్ళడానికి అయితే టైం పడుతుంది, 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళడానికి. సో మేమైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి డైరెక్ట్గా అక్కడికి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాం. ఫైనల్గా వచ్చేసి మనం అయితే 1000 స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ గుడి వచ్చేసి మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. ఇది నాకైతే టెంపుల్లోకి ఎంట్రీ కాగానే ఏదైనా సెట్టింగ్ చేశారా అన్నట్లు నాకైతే కనిపించింది. ఆ టెంపుల్ అది చూసే వరకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇది సెట్టింగ్ ఏం కాదండి, ఇది యాక్చువల్గా పురాతనమైన రాతితో నిర్మించబడిన 1000 పిల్లర్ టెంపుల్ యాక్చువల్లీ ఇది. ఒకసారి ఈ టెంపుల్ యొక్క హిస్టరీలోకి వెళ్దాము. ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయ కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ జిల్లాలో ఉంది. కాకతీయ చక్రవర్తి రుద్రమ దేవుడు, ఇతడు మొదటి ప్రతాప రుద్రుడు కాకతి రుద్రుడు క్రీస్తు శకం 1663 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారంట. ఇతడి పేరు మీదగానే ఈ ఆలయం రుద్రేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందిందని అంటుంటారంట. ఇందులో లింగ రూపంలో ఉన్న రుద్రేశ్వర దేవుడితో పాటు విష్ణు భగవానుడు, సూర్యదేవుడు కూడా ఇక్కడ కొలువై ఉంటారంట. మండపానికి 3 వైపులా 3 గర్భగుడులు ఉండడం వలన ఈ ఆలయాన్ని త్రికుటాలయంగా పిలుస్తుంటారంట. 1000 స్తంభాలు కలిగిన మండపాన్ని ఈ దేవాలయంలో నిర్మించడం వలన 1000 స్తంభాల గుడి అని కూడా పిలుస్తుంటారంట. ఈ ఆలయ పోషణార్థం రుద్రమదేవుడు మద్ద చెరువుల గ్రామాన్ని దానంగా ఇచ్చాడని 1000 స్తంభాల గుడి శాసనం ద్వారా తెలుస్తుందంట. రుద్రదేవుడు అనంతరం అతని సంతతి అయిన
గణపతి దేవుడు, రుద్రమాదేవి రెండవ ప్రతాపరుద్రుడు వారి పాలనా కాలాల్లో ఈ ఆలయ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా చూశారంట. ఓరుగల్లు ప్రాంతాన్ని ఏలిన కాకతీయుల కాలంలో జైనంతో పాటు శైవ వైష్ణవ మతాలంబికుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతుండేవి అంట. ప్రతి వర్గం వారు సమాజంలో తమ ప్రాబల్యం కోసం పాకులాడుతూ ఉండేవారు. ప్రజల మతాలకు అతీతంగా మెలుగుతూ సామరస్య భావాలతో జీవించాలనే సంకేతాన్ని ఇవ్వడానికి ఒక త్రికుట ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగిందని శాసనాల ఆధారంగా తెలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణ వివరాలు వచ్చేసి కాకతీయ ప్రభుల కళాపిపాసకు నిదర్శనమైన ఈ దేవాలయం చాళుక్యుల శైలిలో నిర్మించబడినది. పశ్చిమాన శ్రీ రుద్రేశ్వర ఆలయం, ఉత్తరాన విష్ణు ఆలయం, తూర్పున సూర్య దేవాలయం నిర్మించబడి ఉన్నది. ఈ ఆలయాలకు ఉపపీఠం, పైకప్పు, రంగమండపం, ముఖమండపం మొదలైనవి ఒకటే ఉండే విధంగా నిర్మించబడడం విశేషం. రుద్రేశ్వరుడు కొలువై ఉన్న పీఠం నక్షత్రాకారంలో ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ హయాంలో ఓరుగల్లుపై జరిగిన దండయాత్రలో వైష్ణవ సూర్య దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం కాగా కేవలం రుద్రేశ్వర ఆలయం మాత్రం పూర్తిగా మిగిలింది. ఆలయంలో ప్రతి అణువు శిల్పకళా సౌందర్యంతో నిండి వీక్షకులను ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. నటరాజు, దక్ష ప్రజాపతి, పార్వతీదేవి ప్రమద ఘనాల శిల్పాలు అంతరాల ద్వారం పైభాగంలో చెక్కబడి ఉంటాయి. గర్భగుడి ద్వారశాఖల్లో పూర్ణకుంభం ధరించిన వనిత, ద్వారపాలకులు, చమరగ్రాహిణి, పొడవుగా ఉన్న చేపను చేతులు ధరించిన వ్యక్తి మొదలైన శిల్పాలు ఉంటాయి. ఆలయం చుట్టూ ఉన్న ఉపానం ఒక వేదికలాగా విస్తరించి ఉన్నది. మండపాల ముందు భాగంలో అర్ధ మండపాలు, లోపలి భాగంలో స్తంభాలు, కుడ్య స్తంభాలు, బోధికలపై నాట్య భంగిమలో శిల్పాలు, అధిష్టాన ఉపపీఠం, గోడల బయటి వైపు భాగాలు మొత్తం గ్రానైట్ రాతితో నిర్మించగా గోడల లోపలి స్తంభాలు, ద్వారబంధాలు మొదలైన మాత్రం అద్దంలాగా మెరుస్తూ అందంగా కనిపించే బాసాల్ట్ రాతితో నిర్మించబడినవి. ఈ బాసాల్ట్ రాయిపై చెక్కబడిన శిల్పాలు తలల్లో ఆ కాలం నాటి శిల్పాల పనితనం కనిపిస్తుంది. ద్వారబంధాలకు ఇరువైపులా జాతి కిటికీలు ఏర్పాటు చేయబడినవి. తలలో చిత్రాలు, అలంకరణతో కూడిన ద్వారశాఖలు చూపరులకు కనువిందు చేస్తాయి. రుద్రేశ్వర ఆలయంలో నిర్మించిన గోడలు ఎక్కడ అతికించినట్లుగా కానీ, గీతలు గీయబడినట్లుగా కానీ లేకుండా ఏకశిలతో నిర్మించినట్లుగా కనిపిస్తాయి. ఇటువంటి నిర్మాణం అప్పటి శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా గోచరిస్తుంది. దేవాలయ ముఖ మండపం దక్షిణం వైపున ఉంటుంది. ఇందులో నుండి లోపలికి ప్రవేశించగానే 16 స్తంభాలతో కూడిన చతురస్రాకార నిర్మాణం కనిపిస్తుంది. వీటిలో అత్యంత అందంగా రూపొందించబడిన 4 స్తంభాల మధ్యన రంగమండపం ఉంటుంది. క్షేత్రపాలకుడిగా జానడు పరిమాణంలో ఆంజనేయ స్వామి ఆలయం, బలిపీఠానికి ఆగ్నేయం వైపున లోపలి భాగంలో ప్రతిష్ఠించబడి ఉంటాడు. ఈ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు రుద్రేశ్వరుడి సందర్శనకు భక్తులను అనుమతిస్తారు. రాత్రి 8 గంటల సమయంలో మహాహారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. తొలి ఏకాదశి, శ్రావణ మాసాల్లో పలు ఉత్సవాలు, గణపతి నవరాత్రులు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మహోత్సవాలు, మహాశివరాత్రి పర్వదినోత్సవాలు, ఉగాది మహోత్సవం, శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణ వేడుకలు, హనుమాన్ జయంతి మొదలైన వేడుకలు రుద్రేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారంట. ఇదండి టోటల్ 1000 స్తంభాల గుడి యొక్క హిస్టరీ. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఎవరైనా వరంగల్కి వచ్చినప్పుడు ఈ 1000 స్తంభాల గుడి అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్.
1000 పిల్లర్ టెంపుల్ అయితే మొత్తం చూసేసామండి. అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ భద్రకాళి టెంపుల్ వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. మనకు అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర నుంచి భద్రకాళి టెంపుల్ మెయిన్ రోడ్డు వరకు అయితే ఒక్కొక్కరికి ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. సో మేమైతే ఆటోకి వచ్చేసి అక్కడ మెయిన్ రోడ్ మీద దిగేసి అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్కి లోపలికి ఒక 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి. మేమైతే నడుచుకుంటూనే అక్కడ మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూనే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి. ఈ భద్రకాళి టెంపుల్ కూడా వరంగల్లో చాలా ఫేమస్ అండి. ఇక్కడికి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు. భద్రకాళి టెంపుల్ యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్ నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజ్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్యన ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళి దేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఆమె 8 చేతులతో కుడివైపు ఉన్న 4 చేతుల్లో ఖడ్గము, చురిక, జాలమాల, డమరుకం, ఎడమవైపు ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంది. ఇది భద్రకాళి దేవి యొక్క డీటెయిల్స్ మొత్తం. ఇప్పుడు భద్రకాళి టెంపుల్ యొక్క హిస్టరీ ఒకసారి చూద్దాం. ప్రతాపరుద్రుని కాలానికి అమ్మవారు భక్తులకు కొంగు బంగారమే వారి కోరికలను తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్ర చరిత్రం, సిద్ధేశ్వర చరిత్రం గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శన మిత్రుడనే పండితుడు నురుగురు విద్వాంసులు కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిల నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకోవటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను కారు మాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే అవునంటే సుదర్శన మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది, కాదంటేనే అతనిని ఓడించినట్లు అవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉంటుంది. ఆ సంకట పరిస్థితి నుంచి తమను రక్షించుకోవటానికి ఆ విద్వాంసులలో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హన్మకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళి దేవిని పూజించి ఆ దేవి 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకున్నాడట. ఇది కేవలం దైవశక్తి కానీ మానవ శక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా భద్రకాళి దేవి భక్తులను కటాక్షించడం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి దేవాలయం ప్రసిద్ధమై ఉండినట్లు తెలుస్తుంది. ఇదండి శ్రీ భద్రకాళి టెంపుల్ యొక్క హిస్టరీ. ఇంకా చాలా హిస్టరీ ఉంది, నేను సింపుల్గా మీకు చెప్పాను. ఇది టెంపుల్ దగ్గర అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుందండి. కొండ మధ్యలో టెంపుల్ పక్కన చెరువు, చాలా మంచిగా అనిపిస్తుంది. టెంపుల్ బాగుందండి.
భద్రకాళి టెంపుల్ కంప్లీట్ చేసుకొని వరంగల్ ఫోర్ట్కి అయితే వచ్చేసామండి. వరంగల్ ఫోర్ట్ వచ్చేసి అరౌండ్ భద్రకాళి టెంపుల్ నుంచి 7 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉందండి. ఇక్కడ ఓన్లీ కాకతీయ ఫోర్ట్ ఒకటే ఉందని అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి పురాతనమైన టెంపుల్ కూడా ఉందని చెప్పేసి తెలిసింది. ఆ టెంపుల్ వచ్చేసి స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అంట ఇది. సో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఒకసారి చూద్దాం. ఓరుగల్లు కోటలోని మహత్తర కట్టడాలలో స్వయంభూ దేవాలయం ఒకటి. క్రీస్తు శకం 1662లో గణపతి దేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారంట. భూభాగం నుంచి పుష్పాకారం, పైకప్పు నక్షత్రాకారం పోలినట్లు రాతితో నిర్మించబడి ఉంటుందంట ఈ ఆలయం. గర్భగుడిలోని శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగాల కన్నా భిన్నంగా ఉంటుందంట. ఖండములై పడి ఉన్న చతుర్ముఖ లింగము ఈ ఆలయంలో మూల విరాట్. ఇది భూమికి అతి తక్కువ ఎత్తులో ఉండి పానమట్టం గుండ్రంగా ఉంటుంది. దక్షిణ ద్వారం వద్ద గల వీరభద్రస్వామి విగ్రహం ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయంలో ఒక పక్క శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఏటా శివరాత్రి మహోత్సవం సందర్భంగా నగరం నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంట. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, అర్చనలు, కర్పూర హారతులు జరుగుతాయంట. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారంట. ఈ పురాతనమైన టెంపుల్ వచ్చేసి చాలా బాగుందండి. ఈ క్రీస్తు శకం 1662లో ఈ టెంపుల్ని అయితే నిర్మించారు కదా. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు యాక్చువల్గా. ఇది ఇక్కడ ఎవ్వరు లేరు యాక్చువల్గా, అర్చకులు కానీ ఇక్కడ ఎవరైతే మేము వెళ్ళినప్పుడైతే మెయింటెనెన్స్ అయితే ఇక్కడ ఎవరైతే చూసుకోవట్లేదు. అలా అనిపించింది. మొత్తం మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదని అయితే అనిపించింది. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగుందండి ఇక్కడ. ఈ టెంపుల్ పక్కనే కాకతీయ ఫోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మేమైతే కాకతీయ ఫోర్ట్కి అయితే వెళ్ళామండి ఇక్కడ చూసుకొని. కాకతీయ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 25 రూపీస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. సో మేమైతే తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. కానీ ఇక్కడ అన్నీ చూసే వరకు మొత్తం అన్నీ పడిపోయాయండి. శిలా తోరణ స్తంభాలు మాత్రమే ఉన్నాయండి. మిగతా అన్ని కట్టడాలు అయితే అన్నీ పడిపోయాయి మ్యాక్సిమం. అలానే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ. కొన్ని మాత్రం అలానే, కొన్ని కట్టడాలు మాత్రం అలానే ఉన్నాయి. వాటిని చూడడానికి మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ. ఈ కాకతీయ ఫోర్ట్కి వచ్చేసి మెయిన్గా శిలా తోరణ స్తంభాలే మెయిన్గా అట్రాక్షన్గా కనిపిస్తాయి ఇక్కడ. ఈ కోటలో 4 తోరణాలు సమాన దూరాలలో విస్తరించి ఉంటాయి. ఈ తోరణాల మధ్య అప్పటి శిలా కళాఖండాలు కనిపిస్తాయి. ఒకసారి ఈ కాకతీయ కోట యొక్క చరిత్ర నిర్మాణం చూద్దాం. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు. ఈయన 1999వ సంవత్సరంలో ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారంట. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిలాకళా సంపదకు నిలయం. కాకతీయ కీర్తి తోరణాలు, స్వయంభూ శివాలయం, ఏకశిల గుట్ట, గుండు చెరువు, కుష్ మహల్ తదితర దర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు 3 ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికీ కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది. దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది.
రెండవ ప్రకారములో ఉన్నది రాతికోట గ్రానైటు రాళ్లతో నిర్మితమైనది. రాతికోటకు పెద్ద పెద్ద ఏకశిల రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి, పూర్ణకుంభం వంటివి. ఈ కీర్తి తోరణాలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. క్రీస్తు శకం 1296లో దేవగిరి స్వాధీనం తర్వాత తుగ్లక్ సుల్తానుల కన్ను ఆంధ్రప్రదేశ్పై పడిందంట. సంపదతో తూలలాగుతున్న ఓరుగల్లు వారి అసూయ ద్వేషాలకు కారణమైందంట. ఈ కాకతీయ కోటపై మొదటిసారి 1310 శతాబ్దంలో దాడి చేశారంట. మాలిక్ కౌర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడంట. లోపలి రాతి గోడను ఛేదించలేక కోట బయట గ్రామాలను నాశనం చేసి అమాయక ప్రజలను వాదించుట మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని ఎనలేని సంపదను 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, కోహినూరు వజ్రము అప్పగించాడంట. అలాగే ఈ కాకతీయ కోట మీద 1321, 1323 శతాబ్దాల్లో కూడా దాడులు చేశారంట. ఫైనల్గా ముసునూరి కమ్మనాయక రాజులు ఢిల్లీ సుల్తానులను ఓడించి ఓరుగల్లు కోటను జయించి మొత్తం తెలుగు ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకున్నారంట. ఎన్నో నిర్మాణాలు కోటలో చేపట్టారంట.
కాకతీయ కోట మొత్తం చూసేసామండి. ఇంకా ఫైనల్గా ఒక ప్లేస్ ఒకటి ఉంది, అదేంటంటే కుష్ మహల్ చూసుకొని ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నామండి. ఈ కుష్ మహల్ని రాజా కుటుంబీకులు చల్లని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా ఈ కుష్ మహల్ని నిర్మించుకున్నారంట. ఇదండి ఎంటైర్ వరంగల్ ట్రావెల్ బ్లాగ్ మొత్తం. వరంగల్లో మొత్తం ఏ ప్లేసెస్ విజిట్ చేసాము ఏంటంటే మొత్తం ఈ వీడియోలో మీకైతే చూపించాను. సో ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.